హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీనిక్ ట్రెజర్స్. లాస్ట్ వీడియోలో 3 days ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను కదా. ఫస్ట్ కాణిపాకం వెళ్ళాము. అక్కడి నుంచి అర్ధగిరి నుంచి తిరుత్తనికి స్టార్ట్ అయ్యాము. తిరుత్తనికి వెళ్ళే దారిలో ఇలాగ బ్యూటిఫుల్గా రెయిన్బో ఉన్నింది. మేము వెళ్ళే టైంకి లైట్గా వర్షం పడతా ఉన్నింది. తిరుత్తని టెంపుల్ కొండపైన ఉంటుంది. తిరుత్తని నుంచి కొండపైకి వెళ్ళాలంటే 2.5 kilometers ఉంటుంది. కొండ కింద నుంచి టెంపుల్కి రావాలంటే రోడ్వే ఉంటుంది, మెట్ల మార్గం కూడా ఉంటుంది. బస్టాండ్ కూడా పక్కనే ఉంటుంది రోడ్వేకి. బస్టాండ్కి దగ్గరలోనే తిరుత్తని టెంపుల్కి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్ మార్నింగ్ 6 నుంచి నైట్ 8:45 దాకా ఓపెన్లో ఉంటుంది. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దానికి కావాల్సిన టికెట్స్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. 30 to 40 minutes చేస్తారు ఆ అభిషేకాన్ని. అభిషేకం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, ఈవినింగ్ 5 గంటలకి జరుగుతాయి. తమిళనాడులో ఉన్న 6 సుప్రసిద్ధమైన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో తిరుత్తని ఒకటి. ఇక్కడి నుంచే మనం టెంపుల్ లోపలికి వెళ్తాము. ఇక్కడ స్టార్టింగ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. 100, 50, 200 టికెట్స్ ఉంటాయి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. కిడ్స్కి అయితే టికెట్స్ ఏం లేదు. తిరుత్తని స్థల పురాణం ప్రకారం దేవతలని బాధిస్తున్న సూరపద్ముడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఈ క్షేత్రంలో తన కోపాన్ని పోగొట్టుకొని శాంతిని పొందడానికి ఈ క్షేత్రానికి వచ్చినట్లు చెప్తారు. ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఇక్కడే శ్రీవల్లి దేవిని వివాహం చేసుకున్నట్లు కూడా చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్న వేలోనే మనం దర్శనం అయ్యాక టెంపుల్లో నుంచి బయటకు వస్తాము. టెంపుల్ కొంచెం హైట్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఒక గోపురం కనిపిస్తుంది కదా, అక్కడి నుంచే కింద నుంచి నడిచి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి వస్తారు పైకి. నడిచి వచ్చేటప్పుడు 365 స్టెప్స్ ఉంటాయంట. ఆ 365 స్టెప్స్ 365 డేస్ని ఇండికేట్ చేస్తాయని అంటారు. ఈ టెంపుల్లో ప్రసాదంగా గంధం ఇస్తారు. ఆ గంధం వాటర్లో కలుపుకొని తాగితే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తగ్గుతాయని ఇక్కడ వారు నమ్ముతారు. ఇక్కడ కనిపిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి వేల్ని పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చిందంట, సుబ్రహ్మణ్య స్వామికి రక్షణ కోసం. వేల్కి ఆపోజిట్లో ఒక స్టోర్ లాగా ఉంటుంది. అక్కడ ఉప్పు, మిరియాలు అవన్నీ అమ్ముతారు. ఇక్కడ ఎదురుగా దిష్టి తీస్తారు. ఇక్కడ దిష్టి తీయించుకుంటే దిష్టి దోషాలన్నీ పోతాయని నమ్ముతారు. అక్కడ మీకు కనిపిస్తున్న రోడ్ నుంచే మనం కింద నుంచి పైకి కొండపైకి వస్తాము. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తిరుపతి నుంచి 67 kilometers, చెన్నై నుంచి 89 kilometers అండ్ కాంచీపురం నుంచి 45 kilometers ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.